రికార్డ్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్స్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదులు వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు. అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే, ఏ స్థాయిలోకి వెళ్ళి ఎంత కమిట్మెంట్ చూపే వాళ్ళము అని అంటే, అసలు ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి, రివ్యూ క్లిప్పింగ్ కూడా ఒకసారి వేయండి అమ్మ, ఒకసారి ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఒకసారి చూడండి కూడా. మొదటి నుంచి మొదలు పెట్టు. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, సమస్య ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర ఈ కీ ఇచ్చేస్తాం. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కీ ఇచ్చేస్తాం. ఆ కీ ఇచ్చేసి వీళ్ళు పట్టించుకో, ఈ కీ ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్. మనము టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. అక్కడ కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా, చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే, అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగిందో దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై. యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివెన్. అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ను గన ఎవరైనా చూపిస్తే, ఫిజికల్ డాక్యుమెంట్స్ షుడ్ ఓవర్ రూల్ ద టెక్నాలజీ. అది కూడా జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడో, ఎవడు చేస్తున్నాడో, ఏం పెడుతున్నాడో అనేది ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్లే ఉంటాయి, జీవితాలు ఉంటాయి. ఏమో వాడు లంచాలు తీసుకుని రాజీ పడిపోయి కీ పెట్టి చేసేసి టక మార్పులు చేసేస్తారు. అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది. సో దేర్స్ గాట్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది. So any updating that you do, physical document also should be updated parallelly. Yes. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes. Adi kuda equally important. Otherwise what will happen is we ignore the physical document updating. And what happens is physical document would say something, your digital document would say something else. Tomorrow this fellow will come and say, కోర్టుకు పోతాడు, ఈడెవడో ఈయన కొడుకులో ఈయన పిల్లల్లో ఎవరో, దిస్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాడు. దేర్స్ గాట్ టు బి సమ్ కనెక్షన్ దేర్. అంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థాయిలోకి వెళ్ళి ప్రజలకు, రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ట్యాంపర్ ప్రూఫ్, రిజిస్టర్డ్ ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్న ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసిన. నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే. ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే. ఎలా అని చెప్తా. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డు. నెవర్ ఇన్ ద పాస్ట్. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డే. ప్రతి సచివాలయంలో దాదాపుగా 10 మంది
ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే. దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా 1,34,000 మంది ఉద్యోగులు నియామకం. ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని, తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు, ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓ విఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్, ఓ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళతో పాటు ఒక సర్వేయర్, వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ 15,000 సచివాలయాలలో ఉండడం. ప్రతి గ్రామంలో దాదాపుగా 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు, దాదాపుగా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నెవర్ ఇన్ ద హిస్టరీ, నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో